హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సైనో మ్యాథ్. మనం టైమ్ అండ్ డిస్టెన్స్ మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉన్నాము. ఫస్ట్ వీడియోలో మనకి టైమ్ అండ్ డిస్టెన్స్లో బేసిక్స్ చెప్పాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అలాగే తర్వాత కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్స్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ ఎలా కన్వర్ట్ చేయాలని చెప్పాం. దాన్ని బేస్ చేసుకొని ఒక 10 ప్రాబ్లమ్స్ మనం బేసిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం డిస్టెన్స్ కాన్స్టెంట్ అనే మోడల్ మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. డిస్టెన్స్ కాన్స్టెంట్, వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఈ సెంటెన్స్ బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో 18 ప్రాబ్లమ్స్ వరకు సాల్వ్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో డిస్టెన్స్ కాన్స్టెంట్ మోడల్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. దీన్ని సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పమని చెప్పాను. ఇప్పుడు నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను. మీరు ప్రాసెస్ కరెక్ట్గా చేశారో లేదో ఒకసారి ఆన్సర్ని చెక్ చేసుకోండి. A car traveling at 3/8 of its usual speed covers a distance of 65 kilometers in 2 hours 10 minutes. Find the usual speed of the car. మీకు ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో చెప్పా 3/8 ఆఫ్ ఇట్స్ యూజువల్ స్పీడ్ అంటే మనకి స్పీడ్స్ రేషియో ఇచ్చినట్టు 8:3. సో కార్ ఈ స్పీడ్లో వెళ్ళవలసిన కారు ఈ స్పీడ్లో వెళ్తుంది. స్పీడ్స్ రేషియో వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఈ స్పీడ్లో వెళ్తుంటే కారు 65 కిలోమీటర్స్ డిస్టెన్స్ని కవర్ చేయడానికి 2 hours 10 minutes టైం పట్టింది. మనకి ఇచ్చిన డేటాలో 65 కిలోమీటర్స్ని కవర్ చేయడానికి 2 hours 10 minutes పట్టింది ఈ స్పీడ్తో వెళ్తున్నప్పుడు. సో ఫస్ట్ స్పీడ్ ఎంత కనుక్కుందాము. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇక్కడ చూడండి, టైం మనకి 2 hours 10 minutes ఉంది. మినిట్స్ని అవర్స్లోకి కన్వర్ట్ చేద్దాం. 2 × 10/60. మినిట్స్ని అవర్స్లోకి కన్వర్ట్ చేయాలంటే బై 60 వేయాలి. సో 10 1s are 10 6s are 2 1/6. 6 2s are 12 + 1 13/6. డిస్టెన్స్ వచ్చేసి మనకి 65 కిలోమీటర్స్ బై టైం వచ్చేసి 13/6. దట్ ఈజ్ ఈక్వల్ టు 65 ఇంటూ ఇక్కడ ఫ్రాక్షన్ డినామినేటర్లో ఉంది, న్యూమరేటర్లోకి వస్తే 6/13 అవుతుంది. 13 5s are 65, 5 6s are 30. స్పీడ్ వచ్చేసి 30 km/h. ఇక్కడ 3 పార్ట్స్లో ఉంది. దీని యొక్క స్పీడ్ వచ్చేసి 30 km/h. సో 3 పార్ట్స్ వచ్చేసి మనకి 30 km/h. అయితే మనల్ని ఏమన్నాడు, ఫైండ్ యూజువల్ స్పీడ్ ఆఫ్ ది కార్. యూజువల్ స్పీడ్ ఎంత 8. 3 పార్ట్స్ వచ్చేసి 30 km. అప్పుడు 1 పార్ట్ ఎంత 10. సో మనకి 8 పార్ట్స్ వచ్చేసి 8 × 10 80 km/h. ఇది యూజువల్ స్పీడ్ ఆఫ్ ది కార్, యాక్చువల్ స్పీడ్ ఆఫ్ ది కార్ లేదా ఒరిజినల్ స్పీడ్ ఆఫ్ ది కార్ 80 km/h. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ ఏ ట్రైన్ రన్స్ ఎట్ 40 km/h ఇట్ రీచెస్ ఇట్స్ డెస్టినేషన్ లేట్ బై 11 minutes. బట్ ఇఫ్ ఇట్ రన్స్ ఎట్ 50 km/h ఇట్ ఈస్ లేట్ బై 5 minutes ఓన్లీ. ఇలా లేట్ ఎర్లీ అనే కాన్సెప్ట్ మోడల్ మీద ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూడండి. ది కరెక్ట్ టైం ఫర్ ద ట్రైన్ టు కంప్లీట్ ద జర్నీ ఈజ్. ఒక ట్రైన్ యొక్క స్పీడ్ 40 km/h. ఈ స్పీడ్లో వెళ్తున్నప్పుడు అది చేరుకోవాల్సిన డెస్టినేషను 11 minutes లేట్ అయింది ఈ స్పీడ్లో వెళ్ళినప్పుడు. నెక్స్ట్ ఏమన్నాడు, ఈ స్పీడ్లో వెళ్తే లేట్ అవుతుందని చెప్పి దాని యొక్క స్పీడ్ ఇంక్రీజ్ చేశాడు. రన్స్ ఎట్ 50 km/h. ఈ స్పీడ్లో వెళ్తే ఇట్ ఈజ్ లేట్ బై 5 minutes ఓన్లీ. ఈ స్పీడ్లో వెళ్ళినప్పుడేమో 11 minutes లేట్ అయింది. ఈ స్పీడ్లో వెళ్ళినప్పుడు 50 km/h వెళ్ళినప్పుడు 5 minutes లేట్ అయింది. ఇప్పుడు మనకి స్పీడ్స్ రేషియో వచ్చేసి 10 4s are 10 5s are. స్పీడ్స్ రేషియో ఇచ్చాడు. టైం వచ్చేసి మనకి 5:4 రేషియో. నెక్స్ట్ ఇప్పుడు మనకి డిఫరెన్స్ చూడండి, 11కి -5కి టైం పీరియడ్. ఈ స్పీడ్లో వెళ్ళినప్పుడు 11 minutes లేట్ అయింది. ఈ స్పీడ్లో వెళ్ళినప్పుడు 5 minutes లేట్ అయింది. ఓవరాల్ ఈ రెండు టైమ్స్కి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 1 part డిఫరెన్స్ ఉంది. ఈ 1 part వచ్చేసి సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మీరు దాని డిఫరెన్స్ చూడండి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే 6 minutes. సో 1 part వచ్చేసి మనకి 6 minutes. ఇప్పుడు టోటల్ ది కరెక్ట్ టైం ఫర్ ద ట్రైన్ టు కంప్లీట్ ద జర్నీ ఈజ్. ఇప్పుడు 1 part వచ్చేసి 6 minutes కాబట్టి ఈ రెండింటిలో ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ 1 part వచ్చేసి 6 minutes, 5 parts అంటే 5 × 6
30 minutes. దీని మీనింగ్ ఏంటి అంటే 40 km/h స్పీడ్తో వెళ్ళినప్పుడు ఆ ట్రైన్ రీచ్ అవ్వడానికి 30 minutes పట్టింది. ఈ స్పీడ్లో వెళ్ళినప్పటికీ కూడా 11 minutes లేట్ అయింది. 11 minutes లేట్ అయింది కాబట్టి మనల్ని కరెక్ట్గా వెళ్ళగలిగితే కనుక ఎంత టైంకి వెళ్తుందంటే 30 minutesలో నుంచి 11 minutesని తీసేయాలి. ఎందుకంటే 11 minutes లేట్ అయింది కాబట్టి 30లోంచి మనం 11 minutes తీసేస్తే మనకి ఎగ్జాక్ట్ టైం వస్తుంది. కరెక్ట్ టైం ఏంటంటే 19 minutes. 19 minutesలో కనుక వెళ్ళగలిగితే ఆ డెస్టినేషన్కి ఎగ్జాక్ట్ టైంకి వెళ్ళినట్టు. ఇక్కడ 11 minutes లేట్ అయింది అన్నాడు కాబట్టి మనం 30 minutesలోంచి 11ని తీసేసాం. సో ఆన్సర్ ఈజ్ 19 minutes. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. విత్ an average speed of 50 km/h, a train reaches its destination in time. If it goes with an average speed of 40 km/h, it is late by 24 minutes. The total journey is. మనల్ని ఇక్కడ టోటల్ జర్నీ అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది మనల్ని డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. డిస్టెన్స్ ఓకే. ఫస్ట్ మనం ఇచ్చిన డేటా రాసుకుందాం. ఫస్ట్ 50 km/h ఈ స్పీడ్తో వెళ్ళినప్పుడు ఇట్ రీచెస్ డెస్టినేషన్ ఇన్ టైం అంటే ఇక్కడ కరెక్ట్ టైంకి వెళ్ళింది ఈ స్పీడ్తో వెళ్ళినప్పుడు. నెక్స్ట్ 40 km/h ఈ స్పీడ్లో వెళ్ళినప్పుడు 24 minutes అనేది లేట్ అయింది. 40 km/hతో వెళ్ళినప్పుడు 24 minutes లేట్గా వెళ్ళింది. ఇప్పుడు స్పీడ్స్ యొక్క రేషియో చూడండి 5:4. అప్పుడు టైం రేషియో ఏమవుతుంది 4:5. ఈ స్పీడ్లో వెళ్ళినప్పుడు సపోజ్ 4 parts అనుకుందాం. ఈ స్పీడ్లో వెళ్ళినప్పుడు 5 parts టైం పట్టింది. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది 1 part. ఈ 1 part ఎందుకు వచ్చింది డిఫరెన్స్ అంటే ఈ స్పీడ్ తగ్గించడం వల్ల టైం పెరిగింది 24 minutes లేట్ అయింది. సో 1 part వచ్చేసి మనకి 24 minutes. ఇప్పుడు మనకి టైం వచ్చింది, ఇక్కడ స్పీడ్ ఉంది, ఇక్కడ ఒక 40 km/h, ఇక్కడ 50 km/h. దేనైనా యూజ్ చేసుకొని మీరు డిస్టెన్స్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి స్పీడ్ ఇంటూ టైం. ఇప్పుడు మనకి స్పీడ్ 40 km/h, స్పీడ్ వచ్చేసి 40 km/h ఇంటూ టైం వచ్చేసి 24 minutes. 1 part వచ్చేసి 24 minutes కదా, 5 parts వచ్చేసి 120 minutes. వన్ పార్ట్ వచ్చేసి 24 minutes, 5 parts వచ్చేసి 120 minutes. సో 120 minutes అంటే మనం అవర్లో కన్వర్ట్ చేద్దాం. 1 hourకి 60 minutes, 120 minutes అంటే 2 hours. సో స్పీడ్ ఇంటూ టైం. నేను 40 km/h తీసుకున్నాను కాబట్టి ఈ టైం 5 parts. 1 part అంటే 24 minutes, 5 parts అంటే 120 minutes. 120 minutesని నేను అవర్స్గా కన్వర్ట్ చేస్తే 2 hours వచ్చింది. కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. 40 × 2 80 kilometers. డిస్టెన్స్ వచ్చేసి 80 kilometers. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ ది స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ ఈజ్ 45 km/h and including stoppages it is 36 km/h. For how many minutes does the train stop per hour? చూడండి, ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ ఇంక్లూడింగ్ స్టాపేజెస్ ఈ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దీని మీనింగ్ చూడండి. ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ ది స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ ఈజ్ 45 km/h. ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ అంటే ఏంటంటే ఒక ట్రైన్ అది స్టార్ట్ అయిన దగ్గర నుంచి దాని ఎండింగ్ పాయింట్, దాని గమ్యస్థానం చేరే వరకు ఎక్కడ ఆగదనమాట, నాన్ స్టాప్గా వెళ్తూనే ఉంటుంది. సో ఎక్స్క్లూడింగ్ స్టాపేజ్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మధ్యలో ఇంకెక్కడ ఆగదు. సపోజ్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్, సూపర్ ఫాస్ట్ ట్రైన్స్, ఓకేనా, ఇవి ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ 45 km/h వెళ్ళింది. ఇన్క్లూడింగ్ స్టాపేజెస్ అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి వెళ్ళేలోపు మధ్యలో స్టేషన్స్ దగ్గర ఆగుతూ వెళ్తుంది. సో అది ఇన్క్లూడింగ్ స్టాపేజెస్. అలా ఇన్క్లూడింగ్ స్టాపేజెస్ వల్ల 36 km/h వెళ్తుంది. ఎందుకంటే ప్రతి చోట ఆగి వెళ్తునేసరికి దాని యొక్క స్పీడ్, యావరేజ్ స్పీడ్ అనేది తగ్గుతూ వస్తుంది. సో ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ 45 km/h, ఇన్క్లూడింగ్ స్టాపేజెస్ 36 km/hతో ఆ ట్రైన్ సేమ్ డిస్టెన్స్, ఒకే డిస్టెన్స్ని ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ తోటి 45 km/h వెళ్తుంది. ఇంక్లూడింగ్ స్టాపేజెస్ తోటి 36 km/h వెళ్తుంది.
సేమ్ మనకి స్పీడ్స్ రేషియో ఇచ్చాడు, డిస్టెన్స్ కాన్స్టెంట్. సో డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. 9 5s are 45, 9 4s are 36. ఇప్పుడు స్పీడ్స్ రేషియో వచ్చింది కాబట్టి మనకి టైం పీరియడ్ రేషియో ఏంటంటే 4:5. ఫర్ హౌ మెనీ మినిట్స్ డస్ ద ట్రైన్ స్టాప్ పర్ అవర్, ఇంక్లూడింగ్ స్టాపేజెస్ ఇది కదా. 1 అవర్కి ఈ ట్రైన్ ఎన్ని నిమిషాలు ఆగుతుందని మనల్ని క్వశ్చన్ అడిగాడు. ఫర్ హౌ మెనీ మినిట్స్ డస్ ద ట్రైన్ స్టాప్ పర్ అవర్. ఇప్పుడు చూడండి టైం పీరియడ్ రేషియో మనకి 4:5 రేషియోలో వచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ స్పీడ్లో వెళ్ళినప్పుడు సపోజ్ 4 అవర్స్ పట్టింది అనుకుందాం, ఇదే స్పీడ్లో వెళ్తే 5 అవర్స్ పట్టింది అనుకుందాం. 5 అవర్స్ ఎందుకు పట్టిందంటే దాని యొక్క స్పీడ్ తగ్గింది కాబట్టి. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఇది 4 అవర్స్లో వెళ్తే ఇది 5 అవర్స్లో పట్టింది. ఈ 5 అవర్స్ 1 అవర్ డిఫరెన్స్ ఎందుకంటే ఈ 1 అవర్ ఇంక్లూడింగ్ స్టాపేజెస్ ఉండటం వల్ల దీనికి 1 అవర్ డిలే అయింది. సో కాబట్టి 1 అవర్ ఆగింది. 1 అవర్కి ఎన్ని నిమిషాలు ఎన్ని మినిట్స్ ఆగింది అన్నారు కాబట్టి టోటల్ జర్నీ 5 అవర్స్ పట్టింది అనుకుంటే 1/5 ఆఫ్ ద అవర్. 1 అవర్లో 1/5. 1 అవర్లో 1/5 అంటే ఇంటూ మనం 60తో మల్టిప్లై చేస్తే 1 అవర్కి 60 మినిట్స్ కాబట్టి గంటకి ఎన్ని నిమిషాలు ఆగింది అనేది మనకు తెలుస్తుంది. 5 1s are 5 12s are. సో పర్ 1 అవర్ ప్రతి 1 అవర్కి 12 మినిట్స్ ఆగిందని దీని మీనింగ్. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. వితౌట్ స్టాపేజ్ ఏ ట్రైన్ ట్రావెల్స్ ఎట్ an యావరేజ్ స్పీడ్ ఆఫ్ 75 km/h. అంటే ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్. విత్ స్టాపేజెస్ మీన్స్ ఇంక్లూడింగ్ స్టాపేజెస్ ఇట్ కవర్స్ ద సేమ్ డిస్టెన్స్. ఇది కీ పాయింట్, సేమ్ డిస్టెన్స్ ఎట్ an యావరేజ్ స్పీడ్ ఆఫ్ 60 km/h. సో ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్, ఇంక్లూడింగ్ స్టాపేజెస్. ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్తో 75 km/h, ఇంక్లూడింగ్ స్టాపేజెస్తో 60 km/h. హౌ మెనీ మినిట్స్ పర్ అవర్ డస్ ద ట్రైన్ స్టాప్. సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగే 15 5s are 75, 15 4s are 60. టైం స్పీడ్ రేషియో వచ్చేసి 5:4. అప్పుడు టైం పీరియడ్ రేషియో ఏమవుతుంది, 4:5 అవుతుంది. ఇప్పుడు హౌ మెనీ మినిట్స్ పర్ అవర్ డస్ ద ట్రైన్ స్టాప్. చూడండి ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్తో వెళ్తే 4 అవర్స్ పడుతుంది అనుకుంటే ఇంక్లూడింగ్ స్టాపేజెస్తో వెళ్ళడం వల్ల 5 అవర్స్ పట్టింది. ఈ 1 అవర్ డిఫరెన్స్ ఎందుకు ఎక్స్ట్రా పట్టింది అంటే ఇంక్లూడింగ్ స్టాపేజెస్ ఉండడం వల్ల. కాబట్టి 1 అవర్కి ఎన్ని నిమిషాలు ఆగిందంటే 1/5 డిఫరెన్స్. 1 అవర్ డిఫరెన్స్ కదా, 1/5 ఇంటూ మినిట్స్ అడిగాడు కాబట్టి మనం 60. 5 12s are 12 minutes. సో 1 అవర్కి 12 మినిట్స్ ఆగింది. అలా 5 అవర్స్ 12 మినిట్స్ ఆగుతూ వెళ్తుంది కాబట్టి 12 5s are 60. 1 అవర్ డిలే వస్తుంది. ఓకే, ఆప్షన్ బి 12 minutes ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. వితౌట్ ఎనీ స్టాపేజెస్ ఏ పర్సన్ ట్రావెల్స్ ఏ సర్టైన్ డిస్టెన్స్ ఎట్ an యావరేజ్ స్పీడ్ ఆఫ్ 42 km/h and with stoppage he covers the same distance at an average speed of 28 km/h. How many minutes per hour does he stop? Same previous problem lage, excluding stoppage, including stoppage. Speeds ratio ichadu 42 km/h, 28 km/h. 7 6s are 7 4s are 2 3s are 2 2s are 3:2 రేషియో స్పీడ్స్ రేషియో. టైం పీరియడ్ రేషియో ఏమవుతుంది 2:3 టైం పీరియడ్ రేషియో. సో ఇప్పుడు హౌ మెనీ మినిట్స్ పర్ అవర్ డస్ హీ స్టాప్. సో 1/3 డిఫరెన్స్ ఎంత, ఇక్కడేమో ఈ స్పీడ్లో వెళ్ళినప్పుడు 2 అవర్స్ పట్టింది, ఈ స్పీడ్లో వెళ్ళినప్పుడు 3 అవర్స్. డిఫరెన్స్ ఎంత 1 అవర్ బై 3. 1 అవర్కి ఎన్ని నిమిషాలు ఆగాడంటే 1/3 ఇంటూ 60 minutes. 3 1s are 3 20s are. సో 1 అవర్కి 20 minutes ఆగుతూ వెళ్తాడు. ఓకే, ఇంక్లూడింగ్ స్టాపేజెస్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. స్పీడ్ ఆఫ్ ఏ బస్ ఈజ్ 54 km/h and excluding 45 km/h including stoppages.
ఓకే, స్పీడ్ ఆఫ్ ఏ బస్ ఈజ్ 54 km/h ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ అండ్ 45 km/h ఇంక్లూడింగ్ స్టాపేజెస్. ఫర్ హౌ మెనీ మినిట్స్ పర్ అవర్ డస్ ద బస్ స్టాప్? సేమ్ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసి ఆన్సర్ని చెప్పండి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. I walk a certain distance and ride back taking a total time of 37 minutes. I could walk both ways in 55 minutes. How long would it take to ride both ways? సో ఇప్పుడు ఈ మోడల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చూడండి, అంటే ఈ మోడల్ ప్రాబ్లమ్స్లో మనల్ని కాన్సెప్ట్ ఎలా అడుగుతాడంటే, ఒక సైడు సేమ్ డిస్టెన్స్ సేమ్గా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వాక్ చేశాను అంటాడు ఫస్ట్. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నేను రైడ్ చేసుకుంటూ వచ్చాను అంటాడు, అంటే బైక్ మీద. ఫస్ట్ వెళ్ళేటప్పుడేమో వాక్ చేసుకుంటూ వెళ్తాడు, తిరిగి వచ్చేటప్పుడు రైడ్ చేసుకుంటూ వస్తాడు. అప్పుడు ఎంత టైం పట్టిందని ఇస్తాడు. బోత్ సైడ్ వాక్ చేస్తే అలాగా, బోత్ సైడ్ రైడ్ చేస్తే ఎలా, ఈ కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఐ వాక్ సర్టైన్ డిస్టెన్స్ మనకు తెలియదు, సర్టైన్ డిస్టెన్స్ కాబట్టి సేమ్ డిస్టెన్స్. ఐ వాక్ సర్టైన్ డిస్టెన్స్ అండ్ రైడ్ బ్యాక్ టేకింగ్ ఏ టోటల్ టైమ్ ఆఫ్ 37 minutes. ఇలా ఇక్కడ ఈ డిస్టెన్స్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఫస్ట్ వాక్ చేసుకుంటూ వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రైడ్ చేసుకుంటూ వచ్చాడు. సో ఫస్ట్ వాక్ చేసుకుంటూ వెళ్ళి నెక్స్ట్ రైడ్ చేసుకుంటూ వచ్చాడు. మొత్తం ఈ డిస్టెన్స్ని వెళ్ళి రావడానికి ఎంత టైం పట్టిందంటే 37 minutes పట్టింది. టోటల్ 37 minutes పట్టింది టోటల్. నెక్స్ట్ ఐ కుడ్ వాక్ బోత్ వేస్. ఇప్పుడు ఇట్ సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వాక్ చేసుకుంటూ వెళ్ళాడు, మళ్ళీ తిరిగి వాక్ చేసుకుంటూ వచ్చాడు. బోత్ సైడ్స్ వాక్ చేస్తే అతనికి 55 minutes పట్టింది. బోత్ సైడ్ వాక్ చేస్తే 55 minutes పట్టింది. హౌ లాంగ్ వుడ్ ఇట్ టేక్ రైడ్ బోత్ వేస్? అయితే 2 sides రైడ్ చేస్తే ఎంత టైం పడుతుంది అన్నాడు. చూడండి, ఇక్కడ బోత్ సైడ్స్ వాక్ చేయడం వల్ల ఎంత టైం, ఇక్కడ ఒక సైడ్ వాక్ చేసి ఒక సైడ్ రైడ్ చేయడం వల్ల 37 minutes పట్టింది. ఈ రైడ్ తీసేసి బోత్ సైడ్స్ వాక్ చేయడం వల్ల 55 minutes పట్టింది. అంటే బోత్ సైడ్స్ వాక్ చేయడం వల్ల ఎంత టైం ఇంక్రీజ్ అయింది అంటే మనకి 18 minutes ఇంక్రీజ్ అయింది. చూడండి, 2 sides వాక్ చేయడం వల్ల, ఇక్కడేమో ఒక సైడ్ వాక్ చేసి ఇంకొక సైడ్ రైడ్ చేయడం వల్ల 37 minutes పట్టింది, కానీ బోత్ సైడ్స్ వాక్ చేయడం వల్ల 55 minutes పట్టింది. అంటే ఓవరాల్గా 18 minutes ఎక్స్ట్రా పట్టింది. ఎందుకు? 2 sides వాక్ చేయడం వల్ల. ఇక్కడ ఏమంటున్నాడు, 2 sides రైడ్ చేస్తే కనుక ఎంత టైంలో చేరుకోగలుగుతాడు అంటున్నాడు. ఇప్పుడు టూ sides వాక్ చేయడం వల్ల 18 minutes ఎక్స్ట్రా పట్టింది. అదే 2 sides రైడ్ చేస్తే కనుక 18 minutes తక్కువ పడుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 19 minutes. 18 minutes తక్కువ పడుతుంది. సో 37లోంచి 18 పోతే మనకి 19 minutes వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. లాజిక్ అర్థమైందా? 2 sides వాక్ చేయడం వల్ల 55 minutes పట్టింది. ఇక్కడ వాక్ చేసి రైడ్ చేయడం వల్ల 37 minutes పట్టింది. 2 sides వాక్ చేయడం వలన 18 minutes ఎక్స్ట్రా టైం పట్టింది. సో 2 sides రైడ్ చేస్తే ఏమవుతుంది, స్పీడ్ పెరుగుతుంది కదా, అప్పుడు టైం తగ్గుతుంది. 2 sides రైడ్ చేయడం వల్ల 18 minutes తగ్గుతుంది. సో 37లోంచి 18 పోతే మనకి 19 minutes. నెక్స్ట్, ఏ మ్యాన్ టేక్స్ 4 hours 30 minutes టు వాక్ ఏ సర్టైన్ ప్లేస్ అండ్ రైడ్ బ్యాక్. సేమ్ ఒక కొంత డిస్టెన్స్, సర్టైన్ డిస్టెన్స్ని వాక్ చేసుకుంటూ వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రైడ్ చేసుకుంటూ వచ్చాడు. ఈ టోటల్ మొత్తం టైం వాక్ చేసి రైడ్ చేయడానికి టోటల్ టైం ఎంత పట్టిందంటే 4 hours 30 minutes పట్టింది. ఒక డిస్టెన్స్ని వాక్ చేసి మళ్ళీ తిరిగి రైడ్ చేసుకుంటూ వచ్చేసరికి 4 hours 30 minutes పట్టింది. ఫస్ట్ సెంటెన్స్. నెక్స్ట్, హీ వుడ్ సేవ్డ్ 3 hours బై రైడింగ్ బోత్ వేస్. 2 సైడ్లు కనుక రైడ్ చేసుకుంటూ వెళ్తే బైక్ తోటి 3 hours సేవ్ అవుతుంది అన్నాడు. సో బోత్ సైడ్స్ కనుక రైడ్ చేసుకుంటూ వెళ్తే బైక్ మీద 3 hours సేవ్ అవుతుంది. 3 hours సేవ్ అవుతుందంటే ఏంటి, వాక్ చేసి రైడ్ చేయడం వల్ల 4 hours 30 minutes పట్టింది. అదే 2 sides రైడ్ చేయడం వల్ల 3 hours సేవ్ అవుతుంది. 3 hours సేవ్ అవుతుందంటే 4 hoursలో నుంచి మనం 3 hoursని తీసేయచ్చు. 4 hoursలోంచి 3 తీసేస్తే 1 hour 30 minutes పడుతుంది. బోత్ సైడ్స్ రైడ్ చేయడం వల్ల 3 hours సేవ్ అవుతుంది. సాటిస్ఫై అయిందా? నెక్స్ట్ వన్, ద టైమ్ హీ వుడ్ టేక్ టు వాక్ బోత్ వేస్. ఇప్పుడు 2 sides వాక్ చేయాలంటే సేమ్ డిస్టెన్స్
2 సైడ్స్ని వాక్ చేయాలంటే ఇక్కడ చూడండి 2 సైడ్స్ రైడ్ చేయడం వల్ల సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగే లాజిక్ని ఇక్కడ అప్లై చేయండి. 2 సైడ్స్ రైడ్ చేయడం వలన 3 అవర్స్ సేవ్ అయింది. అదే 2 సైడ్స్ వాక్ చేయడం వల్ల ఏమవుతుంది, వాక్ చేస్తే టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో 2 సైడ్స్ వాక్ చేయడం వల్ల 3 అవర్స్ ఇంక్రీజ్ అవుతుంది. రైడ్ చేయడం వల్ల ఏమో 3 అవర్స్ డిక్రీజ్ అయింది, వాక్ చేయడం వల్ల 3 అవర్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో 4 అవర్స్కి 3 అవర్ యాడ్ చేస్తే 7 అవర్స్ 30 మినిట్స్ టైం పడుతుంది. ఇది సింపుల్ లాజిక్. దీన్ని అప్లై చేస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 7 అవర్స్ 30 మినిట్స్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ మ్యాన్ టేక్స్ 5 అవర్స్ 45 మినిట్స్ ఇన్ వాకింగ్ టు ఏ సర్టైన్ ప్లేస్ అండ్ రైడింగ్ బ్యాక్. He would have gained 2 hours by riding both ways. The time he would take to walk both ways is. Same previous problem lage. A man takes 5 hours 45 minutes walking certain place and riding back. Same walking plus riding. He would have gained 2 hours by riding. 2 sides ride చేయడం వల్ల 2 hours సేవ్ అవుతున్నాడు. సో కాబట్టి సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం కాబట్టి ఒకసారి దీన్ని మీరు సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పండి. ఇవి మనకి డిస్టెన్స్ కాన్స్టెంట్ మోడల్లో డిస్టెన్స్ కాన్స్టెంట్ ఈ కాన్సెప్ట్ మీద మనకి డిఫరెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ ఇవి. రేపటి రోజున మనం యావరేజ్ స్పీడ్ మీద ప్రాబ్లమ్స్ వస్తే టైమ్ అండ్ డిస్టెన్స్లో ఎలా సాల్వ్ చేయాలో రేపటి వీడియోలో చూద్దాం.